ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి నాతో పాటు ఇంగ్లీష్ లో. రిపీట్ ఆఫ్టర్ మీ. The next thing is the best thing. Did you hear that? The next thing will be the best thing in your life. Praise the Lord. Hallelujah. Presently you are going through terrible suffering, terrible humiliation. You feel so low, but the next thing will be the best thing. Amen. ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితిని చూడవద్దు. మీకు రాబోయే రోజుల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు? మిమ్మల్ని పునరుద్ధరణ చేయబోతున్నాడు. That third day, please wait. That waiting is very difficult. అలా వెయిట్ చేయడం చాలా కష్టమైనటువంటి పని. చాలా మందికి వారి జీవితంలో ఇలాంటి కూటాలకు వస్తారు, కానీ వెయిట్ చేయడం కష్టం. వారికి నిరీక్షణ అనేది చాలా కష్టం. వెంటనే కావాలని కోరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మర్చిపోతూ 3 దినములకు ముందు ఏం జరుగుతుంది? నిరాకరింపబడడం, చంపబడడం, అనేక శ్రమలు. పక్కన చూస్తాడు ఎవరు? శిష్యులు. ఎక్కడ? గెత్సేమనీ తోటలో. ఏం చెప్తాడు? నేను మరణ అవస్థలో ఉన్నాను, నా కోసం ప్రార్థించండి. ఎవరికి చెప్తాడు? సొంత ఇంటిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మీకు తెలుసు స్టోరీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. When Jesus is going to go through terrible suffering, poor fellows, these 12 fellows, uneducated fellows, he made them to great people, and he thought these fellows, these team members would stand with him, and he told them, see, now I am in trouble, I am grieved unto death, please stand with me, pray for me. When he looks at them, what happens? His family members are sleeping. That is a very sad story. ఇది అన్యాయం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రభువునకు జ్ఞాన ఉదయం కలిగింది. వీళ్ళందరి మనుషులే. All these people are men. I should depend on my father. So what he did? వెళ్ళి ఆయన బోర్ల పడి he threw himself on the ground and he said, Father, you see, this is the secret for us. Your reference point should be Father, not these people. మీ రెఫరెన్స్ పాయింట్ ఎప్పుడు ఎవరు ఉండాలి? దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు నీకు తండ్రిగా ఉంటాడు. నిన్ను ఎప్పుడు అనాథగా వదిలిపెట్టాడు. ఏదైనా అనుమతిస్తే కూడా దేవుడు దాని ద్వారా గొప్ప మహిమను నీకు తీసుకురాబోతున్నాడు. If God has allowed some suffering to happen, some humiliation to happen, some rejection to happen, and you are going through terrible pain, and you are feeling, why these things are happening to me? What you must do? You should say, Father, 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 you are with me. And then you will see the resurrection. Praise the Lord. Hallelujah. Praise the Lord. I think so many of us attending like these meetings, still we are not able to experience the resurrection because we are looking at our sufferings. మన జీవితంలో జరిగే సంఘటనలు చూసి, ఆ సమస్యలను చూసి, సమస్యల నుంచి ప్రజలను చూస్తుంటే మనకేమొస్తుంది? కోపం వస్తుంది, నిరుత్సాహం వస్తుంది. వాళ్ళతో పెట్టుకోలేము, అందువల్ల నిరుత్సాహం కలిగి రోగాలు వస్తాయి. దానికి బదులుగా ఏం చేయాలి? తండ్రి, తండ్రి, తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒకసారి బైబిల్ తెరిచి చదివితే ప్రతిసారి ఆయన నోటి నుండి వెలువడే శిష్యులు వచ్చి అడుగుతారు. The disciples will come and ask, Jesus, teach us to pray. And what comes out first? Our Father. నీ మనసులో ఉండేది బయటకు వస్తుంది. అవునా కదా? అవునా కదా? నీవు ఎప్పుడు లైంగికంగా ఆలోచిస్తుంటే డబుల్ మీనింగ్ జోక్సే బయటకు వస్తాయి. నీవు ఏదైతే అనుకుంటున్నావో అదే బయటకు వస్తుంది. అవునా కదా? వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ రైట్ నౌ దట్ విల్ కమ్ అవుట్. ప్రైజ్ ది లార్డ్. సపోజ్ నేను మీ దగ్గరికి వచ్చి అమ్మ బాగున్నారా అని అడిగితే ఎందుకు ఆసుపత్రి తీసుకెళ్తావా? ఎందుకంటే నీ కోపంతో ఉన్నావు, నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. If I ask you how are you, what's the problem with you? I find no, can't see me. But because you are irritated with something, you are angry, and that comes out. And that is why God is telling, take care of this. Take care of this. దీన్ని ఒక వ్యక్తి కంట్రోల్ చేయగలిగాడంటే ఆయన మాస్టర్ అయిపోతాడు, ప్రవక్త అయిపోతాడు, రాజాలాగా జీవిస్తాడు. అదే కష్టం. ఎందుకంటే మన మనుషులు, we are human beings. And that is why Jesus cried out. We read in Hebrew chapter 5 verse 7. ఎబ్రేయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. ఇహలోక జీవితంలో యేసు ప్రభు ఏడ్పులతో కన్నీరు
జీసస్ ప్రేడ్ లైక్ దట్. మనం ఏమాత్రం Jesus had to cry like that. Why? He looked at all these people who will stand with him. But then he saw everybody sleeping. And so he said, Father, yet not my will, thy will be done. See how the prayer changes now. See, మాట ఎట్లా మారుతుందని చూడండి. అంతకుముందు ఏమన్నాడు? నేను మరణ వేదనలో ఉన్నాను, నాతో నిలబడండి. సపోర్ట్ కోసం చూశాడు. చివరికి ఆయన తెలుసుకున్నాడు, ఇర్మియా 17:5 ప్రకారం మనుషులను నమ్మేవాడు శాపగ్రస్తుడు. The person who believes in another human being is a cursed person. Jeremiah 17:5 says. And so he knew very well, these are human beings. I can't expect too much from them. Okay, I helped them. నా బృందంలో చేర్చుకున్నాడు. వాళ్ళు నాతో నిలబడాలని కోరిక నాకు పుట్టింది. కానీ వాళ్ళందరూ మనుషులు పాపం. నన్ను పిలిచినది ఎవరు? వీళ్ళు కాదు. నేను వచ్చినది ఎక్కడి నుంచి? నా తండ్రి నుండి వచ్చింది. నా తండ్రి నుండి ఎన్నుకున్నాడు. నా తండ్రి దీన్ని అనుమతించాడు. నా తండ్రి చిత్తం ఏంటిది? నిరాకరింపబడడం, చంపబడడం, 3వ దినమున పునరుద్ధరణ కావడం. అదే మనసులో పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్.